గుడ్ మార్నింగ్. న్యూస్ నౌ తెలుగు సమర్పిస్తున్న స్టాక్స్ మాస్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, నిన్న మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అన్న మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం మనతో పాటు స్టూడియోలో సూర్యదేవ్ భండారి గారు, ప్రముఖ రీసెర్చ్ అని సూర్యదేవ్ భండారి గారు ఉన్నారు. అలాగే యాక్చువల్గా నిన్న శుక్రవారం నాడు మార్కెట్లు ఎలా ఉన్నాయని ఒకసారి చూస్తే నిన్న బెంచ్ మార్క్ ఇండెక్స్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఓవరాల్గా 33 పాయింట్ల లాభంతో 16,563 దగ్గర నిఫ్టీ ముగిసింది. అలాగే 145 పాయింట్ల లాభంతో 55,582 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం 75 పాయింట్ నష్టపోయింది ఓవరాల్గా. ఇకపోతే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ మాత్రం 1% నష్టపోయింది. ఏషియన్ మార్కెట్లు మాత్రం నిన్న కొంచెం మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. గ్లోబల్ మార్కెట్లు మాత్రం నష్టాల్లో ప్రారంభమై తిరిగి లాభాల్లోకి వచ్చేసాయి గ్లోబల్ మార్కెట్లు. ఒక ఆఫ్ఘనిస్తాన్లో, కాబూల్లో కొంచెం ఈ తాలిబాన్ల ఇష్యూ వల్ల ఆసియన్ మార్కెట్లు కొంచెం స్వల్పంగా డౌన్ ట్రెండ్లో కనబడుతున్నాయి ఓవరాల్గా. ఇక ఈరోజు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, ఇవాళ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, ఏ సెక్టోరల్ ఇండెక్స్లు బాగా రాణిస్తాయి అన్న దానికి మనం ఈరోజు సూర్యదేవ్ భండారి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే స్టాక్ మార్కెట్ల మీద మీకున్న సందేహాలు అడగడానికి కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసి అడగచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా న్యూస్ నౌ తెలుగు స్టాక్స్ మాస్టర్ కార్యక్రమం లైవ్ ప్రసారం అవుతుంది. అక్కడ కూడా మీరు అడిగే చాట్లో మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి భండారి గారు సిద్ధంగా ఉంటారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇవాళ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, ఈ వారం మొత్తం ఎలా ఉండబోతున్నాయి? చూడండి, మార్కెట్స్ ఓవరాల్ సెంటిమెంట్ పాజిటివ్గానే ఉంది. కాకపోతే వెరీ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గ్లోబల్ న్యూస్ వల్ల కానివ్వండి, ఒక టెక్నికల్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఒక సైడ్ వేస్ మూమెంటం కనబడుతుంది. ఆ సైడ్ వేస్ మూమెంటం కూడా చాలా కొద్ది కాలమే ఉండే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మార్కెట్స్ ఈరోజు సెకండ్ హాఫ్లో కానీ లాస్ట్ అవర్లో కానీ మనకు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. సో మనకు నిన్న చూస్తే మళ్ళీ నిన్న న్యూ హైస్ క్రియేట్ చేయడం చూసాం నిఫ్టీ విషయానికి వస్తే. సో నిఫ్టీకి కొద్దిగా ల్యాగ్ అని చెప్తే మనకు బ్యాంక్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. సో నిఫ్టీలో వచ్చినంత మూమెంటం బ్యాంక్ నిఫ్టీలో ఇంకా రాలేదు. కాబట్టి కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ కనుక సపోర్ట్ చేయగలిగితే 16,700, 800 ఆ జోన్ వరకు నిఫ్టీ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నార్మల్గానే మనకి నిఫ్టీ ఒక రోజు వెళ్ళిందంటే ఆ తర్వాత 1 or 2 డేస్కి బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం రావడం మనం చూస్తున్నాం. అది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో అంటే మనకు నిన్న పెరిగింది నిఫ్టీ కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ బ్యాంక్ నిఫ్టీలో మంచి అప్సైడ్ మూమెంటం కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొనుగోళ్లకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు సెన్సెక్స్ గమనించిన సైడ్ వేస్ మూమెంటమే కనబడుతుంది. సో దాంట్లో కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇంపార్టెంట్ సపోర్ట్స్ అయితే నిన్న ఓపెనింగ్ అవర్లోనే టెస్ట్ చేయడం జరిగింది. దాన్ని సస్టైన్ అయ్యాయి కూడా. సో మనకి ఈరోజు ఏషియన్ మార్కెట్స్ కూడా కొద్దిగా పాజిటివ్గానే కనబడుతుంది కాబట్టి అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, యాక్చువల్గా నిన్న మార్కెట్లలో మేజర్ న్యూస్ ఏంటంటే నిన్న మార్కెట్లలో రిలయన్స్ గ్రూప్లో సౌదీకి చెందిన అరామ్కో కంపెనీ అంటే ఆల్రెడీ ఇప్పటికే వాటాలు తీసుకుంది సార్. అందులో ఇప్పుడు ఈ కొత్తగా ఒక $25 బిలియన్ అంటే 1.87 లక్షల కోట్ల రూపాయలు షేర్ల వాటాన్ని తీసుకుందామని అరామ్కో డెసిషన్ తీసుకుందని గ్లోబల్ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం మీద ఈ రిలయన్స్ గ్రూపులో ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్లో అరామ్కో సౌదీ కంపెనీ అరామ్కో భారీ ఎత్తున షేర్లు తీసుకుందామని యోచిస్తున్నట్టు వార్తలు వచ్చినాయి. దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్లో నిన్న కొంచెం కదలికలు కనపడ్డాయి. కాకపోతే ఈ న్యూస్ మీద ఎలాంటి రిలయన్స్ గ్రూప్ కానీ అరామ్కో కానీ ఎలాంటి వ్యాఖ్యలు స్పందించలేదు. అలాగే ఇంకోటి ఏంటంటే మేజర్ న్యూస్ నిన్న మార్కెట్లలో ఎలా ఉందంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడం కోసం క్యాపెక్స్ మూలధనాన్ని పెంచనున్నట్లుగా ప్రకటించారు. దీనివల్ల కూడా మార్కెట్లో కొంచెం బూస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నిన్న మేజర్ న్యూస్ సార్. అలాగే కొన్ని స్టాక్స్ మీద అనలిస్టులు రేటింగ్స్ పెంచారు సార్ నిన్న ట్రెండ్ చూసి. గతంలో కొన్ని స్టాక్స్ మీద అవేంటంటే జిందాల్ స్టైన్, యూటీఐ ఏఎంసీ, వెల్స్టన్ ఇండియా, కేపీఆర్ మిల్స్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఈక్విటాస్ హోల్డింగ్స్ ఇండియా వంటి స్టాక్స్ మీద అనలిస్టులు రేటింగ్స్ టార్గెట్ ప్రైస్ పెంచారు. సో ఓవరాల్గా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం బ్యాంకింగ్ సెక్టార్ కానీ ఫార్మా సెక్టార్ కానీ ఎలా ఉండబోతున్నాయి అంటారు? సో మీరు అన్నట్టు బ్యాంకింగ్ సెక్టర్, ఫార్మా రెండు కొద్దిగా లాగ్గార్డ్గా ఉండాల్సింది. అది మనకి రీసెంట్ టైమ్స్లో లోయర్ లెవెల్స్ నుంచి పుంజుకుంటున్నాయి. సో ఈ మూమెంటం కొనసాగే అవకాశాలు ఉంటాయి ఇంకా. ఎస్, ఓకే సార్. ఒకసారి చార్ట్ చూద్దాం సార్. చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. శ్రీముఖి అడుగుతున్నారు సార్, ఇప్పుడున్న కరెంట్ లెవెల్స్లో వేదాంత, నోసిల్ రెండు స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవచ్చా సార్? వేదాంత విషయానికి వస్తే మనకు ఆల్ టైమ్ హైని బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేయడం కూడా జరిగిపోయింది. సో మనకి 300 జోన్ అన్నది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. సో దానిపైన మంచి టెస్టింగ్ అయింది, సస్టైన్ అయింది, న్యూ హైస్ కూడా క్రియేట్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి లాంగ్ టైం కోసం వేదాంత బయింగ్కి అనుకూలంగా ఉంది. మీరు ఒకే ప్రైస్ పాయింట్లు కాకుండా చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చిన ప్రతిసారి అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టైంలో వేదాంత ఇక్కడ నుండి కూడా మనకి అట్లీస్ట్ 30% వరకు రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే సార్.
రమేష్ అడుగుతున్నారు సార్, జెన్సర్ టెక్నాలజీస్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా సార్? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి కంపెనీవి? సో జెన్సర్ టెక్నాలజీ ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గానే ఉందండి, కాకపోతే వాల్యూమ్స్ కొద్దిగా తక్కువగా ఉంది, అది గమనించాల్సి ఉంటుంది. సో లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చార్ట్ ప్యాటర్న్స్ అంతా బుల్లిష్గానే ఉన్నాయి. ఎవ్రీ కరెక్షన్స్ వచ్చిన ప్రతిసారి అక్యుములేషన్ చేసుకోవచ్చు. ఓకే సార్, ప్రభాకర్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఈక్విటాస్ హోల్డింగ్స్ ఈ రెండు ఎలా ఉన్నాయి సార్ షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం అడుగుతున్నారు? ఐసిఐసిఐ సెక్యూరిటీస్, అవును సార్, అండ్ ఈక్విటాస్ హోల్డింగ్స్. సో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మనకి రీసెంట్ టైమ్స్లో చూస్తే 380 లెవెల్స్ దగ్గర నుంచి స్వింగ్ హై వచ్చేసి 800 వరకు పెరిగిందండి. సో కంటిన్యూస్గా పెరిగిన తర్వాత కొద్దిగా రీట్రేస్మెంట్స్ అనేది జరుగుతూ ఉంది. సో 800 నుంచి 640 వరకు కూడా కరెక్షన్ జరిగిపోయింది. అక్కడ నుంచి అప్ సైడ్లోకి మూవ్మెంటం అనేది కొనసాగుతుంది. ఇక్కడ నుండి మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. సో రాబోయే రోజుల్లో 680 అనేది క్రూషియల్ సపోర్ట్, దానిపైన ఉన్నంత వరకు మళ్ళీ 800 ఏబో మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బయింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్, యాక్చువల్గా ఇంకా నిన్నటి మార్కెట్లో ప్రధాన వార్తలు ఇంకో వార్త ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొన్ని తన ప్రభుత్వ రంగ సంస్థల్లో క్రమక్రమంగా పెట్టుబడులు ఉపసంహరించుకుంటుంది సార్. ఇందులో భాగంగా తమ గవర్నమెంట్ సెక్టార్లోని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా 2-3 కంపెనీలు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతుంది. దానికి సంబంధించి నీతి ఆయోగ్ ఏమన్నదంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. అంటే రేపు సెబీ దగ్గరికి లిస్టింగ్ కోసం వెళ్ళినప్పుడు వాడి కంపెనీ మార్కెట్ వాల్యూ, క్యాపెక్స్ ఇవి ఎక్కువ కనపడడం కోసం 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు, అంటే లిస్టెడ్ అయిన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా ఉండబోతున్నాయి సార్? ఆ స్టాక్స్లో కదలికలు వస్తాయంటారా? చూడండి, ఓవరాల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీరు చెప్పిన దాని ప్రకారం గమనించిన సో మూమెంటం అంతా కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ వీటిలో అప్ సైడ్ మూమెంటం కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సార్, ఒకసారి షార్ట్ చూద్దాం సార్. ఒకసారి సుధాకర్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? బజాజ్ ఆటో సపోర్ట్స్ అయితే హోల్డ్ చేస్తుందండి 3,700. సో దానిపైన ఉన్నంత వరకు 1 or 2 days కన్సల్టేట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు. ఓకే సార్, అనిల్ అడుగుతున్నారు సార్, ఇన్ఫోసిస్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా సార్ షార్ట్ టర్మ్ కోసం? ఐటీ సెక్టర్ ఎలా ఉంది? చూడండి, ఐటీ సెక్టర్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది, కాకపోతే కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి షార్ట్ టైంలో మనకు చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ఫోసిస్ విషయానికి వస్తే 1704 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. దీనికి ఇంపార్టెంట్ సపోర్ట్స్ వచ్చేసి 1640. సో సేఫ్ సైడ్ మీరు బై చేయాలి షార్ట్ టైం కోసం అంటే ఇట్లా 1640కి దగ్గరగా వచ్చినప్పుడు బై చేసుకోండి. అక్కడ నుంచి మళ్ళీ పుంజుకొని హయ్యర్ లెవెల్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, కాలర్స్లో ఎలా ఉన్నారు? ఫస్ట్ కాల్ తీసుకుందాం. ఉజ్వల్ ఖమ్మం నుంచి చెప్పండి. హలో 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 సార్ చెప్పండి సార్. ఆయన పేరు ఉజ్వల్ భరద్వాజ్ అండి. చెప్పండి సార్. సన్ ఫార్మా ఇప్పుడున్న కరెంట్ లెవెల్స్లో కొనొచ్చా షార్ట్ టర్మ్ కోసం? ఓకే, సన్ ఫార్మా ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో కొనొచ్చా సార్ షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు? సో సన్ ఫార్మా మనకు రీసెంట్గా లాస్ట్ మంత్ ఎండింగ్లో చూస్తే కనుక 680 దగ్గర ఉన్న స్టాక్ చాలా తక్కువ టైంలో 800 వరకు పెరిగిందండి. సో మూమెంటం స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ 1 వీక్గా హయ్యర్ లెవెల్స్లో కన్సల్టేట్ అయింది. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయినప్పటికీ, లాంగ్ టైం అయినప్పటికీ బయింగ్కి అనుకూలంగా ఉంది. లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చండి. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం సార్. సుధాకర్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్, త్రివేణి టర్బైన్ 130 రూపీస్ దగ్గర తీసుకున్నారంట, ఆ స్టాక్ గురించి చెప్పండి సార్ అని అడుగుతున్నారు. 130లో బై చేశారు. సో 130లో బై చేశారు, 129లో క్లోజ్ అయింది నిన్న ఓవరాల్గా. సో రీసెంట్గా మనకి 135 నుంచి 106, 107 వరకు కరెక్షన్ జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి సేమ్ లెవెల్ నుంచి పుంజుకున్నది కూడా. నిన్న కూడా ఈ స్టాక్ 9% పెరిగింది. అదే పుంజుకున్నది 105, 106 నుంచి మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ రావడం చూసాం. మళ్ళీ నిన్న 135 వరకు వెళ్ళింది. కాకపోతే మార్కెట్ సెకండ్ హాఫ్లో సెల్లింగ్ వచ్చింది కాబట్టి ఇది 129 దగ్గర సెటిల్ అయింది. సో లాస్ట్ 2-3 డేస్గా వాల్యూమ్స్ చూస్తే మంచి వాల్యూమ్స్ బిల్డప్ అయ్యాయి కాబట్టి ఈ మూమెంట్ని కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 135 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, చార్ట్ చూద్దాం ఒకసారి. సూర్యదేవ్ గారు, శ్రీధర్ బెజవాడ అడుగుతున్నారు సార్, ఫోర్టీస్ హెల్త్ కేర్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా సార్ స్టాక్? ఆ ట్రెండ్ ఎలా ఉంది? ఫోర్టీస్ హెల్త్ కేర్ రీసెంట్గా వచ్చిన హయ్యర్ లెవెల్స్ 258ని బ్రేక్అవుట్ చేసే ప్రయత్నంలో ఉంది. నిన్న టెస్ట్ చేయడం కూడా జరిగింది. సో బయింగ్కి అనుకూలంగా ఉంది, బై చేసుకోవచ్చు అండి. ఇక్కడ నుండి మీకు అట్లీస్ట్ ఒక 10-15% మినిమం రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్,
హరిత అడుగుతున్నారు సార్, సన్ ఫార్మా 248 దగ్గర తీసుకున్నారంట, ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నాను సార్, ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయమంటారా లేకపోతే హోల్డ్ చేసుకోమంటారా, ఇంకా ముందు ముందు పెరగచ్చా? 240లో బై చేస్తే మీరు ఒక పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి, అట్లీస్ట్ 40% ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మీ క్యాపిటల్ మీకు సెక్యూర్డ్గా ఉంటుంది. రిమైనింగ్ 70% మీరు క్యారీ చేయండి. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, ఇక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే టైంలో మీరు ఉన్న క్యాపిటల్ కూడా మిస్ చేసుకోవద్దు కాబట్టి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. ఓకే సార్, ఇంకో కాలంలో ఉన్నాడు హైదరాబాద్ నుంచి అంకిత్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంకిత్ గారు, చెప్పండి. ఇప్పుడు ఫ్యూచర్ రీటైల్ ఎలా ఉందండి? అంటే యాక్చువల్గా ఫ్యూచర్ రిటైల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టేక్ ఓవర్ చేసిందండి, ఇప్పుడు అది కొంచెం ఆ వివాదాలు ఉన్నాయి, కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఓకే, ఎనీవే ఫ్యూచర్ రిటైల్ గురించి అడుగుదాం అనుకున్నారు కదా మీరు, ఫ్యూచర్ ఎలా ఉంది సార్ సూర్యదేవ్ గారు? చూడండి, ఫ్యూచర్ రీటైల్ మీరు బై చేయడానికి అయితే కొద్దిగా అనుకూలంగా లేదండి. దీంట్లో అన్లెస్ రిలయన్స్ టేక్ ఓవర్ చేస్తే తప్ప ఈ సంస్థ ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. ఓవరాల్గా డెట్స్ ఎక్కువైపోయాయి, అవి రీపేమెంట్ చేస్తే తప్ప బిజినెస్ జరిగే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు దీన్ని అవాయిడ్ చేసేయండి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యాక్చువల్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ 24,000 కోట్ల రూపాయలకి ఫ్యూచర్ రిటైల్స్ కొనుగోలు చేసింది. కానీ ఈ కొనుగోలు మీద అమెజాన్ కంపెనీ కొంచెం కోర్టులో వాయిదాలు వేసింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ కూడా, అంటే అంతర్జాతీయ న్యాయస్థానం కూడా అమెజాన్కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ ఇండియన్ కోర్ట్స్ మాత్రం కొంచెం రిలయన్స్కి ఫ్యూచర్ రిటైల్స్ కంపెనీకి అనుకూలంగా ఉన్నాయి. సో ఇది ఇంకా తేలని విషయం కాబట్టి ఫ్యూచర్ రిటైల్ మీద స్టాక్ అవాయిడ్ చేయమని చెప్తారు. ఎందుకంటే అన్సర్టనిటీ ఉన్న దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్కి దూరంగా సో ఉండాలి. అనిశ్చితి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆ స్టాక్ జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అండి, ఇన్వెస్టర్లకి మేము ఇచ్చే సలహా ఇది. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దామండి. అపోలో హాస్పిటల్స్ 4,250 రూపాయల దగ్గర తీసుకున్నారంట సార్, ఈ స్టాక్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా? 450లో బై చేస్తారా? 4,250 దగ్గర బై చేస్తారు, 4,250. సో రీసెంట్గానే బై చేసి ఉంటారు. రీసెంట్ బై చేస్తారు. చూడండి, కంటిన్యూ చేయండి. నిన్న ముఖ్యంగా 4,230 రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసి దానిపైన స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. వాల్యూమ్స్ కూడా బాగా బిల్డప్ అయ్యాయండి. సో ఎప్పుడైతే 52 వీక్ హైని బ్రేక్అవుట్ చేస్తుందో అక్కడ స్ట్రాంగ్ మూమెంటం కనిపించే అవకాశాలు ఉంటాయి. ఏదైనా 1 or 2 డేస్లో రీట్రేస్మెంట్ వచ్చినా మళ్ళీ 4,230 ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భయపడాల్సింది ఏం లేదు, లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఓకే సార్, శైలజ అడుగుతున్నారు సార్, లారస్ ల్యాబ్స్ దాదాపు 684 రూపాయల దగ్గర తీసుకున్నారంట, స్వల్పంగా ప్రాఫిట్లో ఉన్నాం, వీటిని హోల్డ్ చేసుకోమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? చూడండి, లాంగ్ టర్మ్ కోసం మీరు బై చేస్తుంటే కంటిన్యూ చేసుకోవచ్చు అండి. లారస్ ల్యాబ్స్ మనకి రీసెంట్ టైమ్స్లో చూస్తే 696 ఆర్ జోన్ దగ్గర నుండి 586 ఆర్ రేంజ్ వరకు, అంటే ఒక 100 పాయింట్స్ కరెక్షన్ కూడా జరిగిపోయింది, న్యూ హైస్ వైపుగా వెళ్తుంది. సో లాస్ట్ 1 వీక్గా ఒక సైడ్ వేస్ మూమెంటం ఉంది, కాకపోతే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ లేదండి, అది గమనించండి. లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయండి. ఓకే సార్, ప్రియాంక శర్మ అడుగుతున్నారు సార్, కోసిల్ 108 రూపాయల దగ్గర తీసుకున్నారంట 1 year బ్యాక్. ఇప్పుడు కోసిల్ KIOCL కియోసిల్ ఓకే కియోసిల్ లిమిటెడ్ 106 దగ్గర తీసుకున్నారంట 1.5 year బ్యాక్. ఈ స్టాక్ గురించి చెప్పండి సార్, హోల్డ్ చేసుకోమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా, బయటకు వచ్చేమంటారు? ప్రాఫిట్లో ఉన్నారు. 106 మీరు చాలా లో లెవెల్లో బై చేస్తారండి, అది 1 year బ్యాక్ మీరు బై చేస్తారు కాబట్టి మంచి అడ్వాంటేజ్ ఉంది మీకు. కాకపోతే మీ బయింగ్ ప్రైస్ దగ్గర నుంచి మంచి షార్ప్ అప్ ట్రెండ్లోకి రావడం చూసామండి. 110 దగ్గర నుంచి 310 వరకు పెరిగిన స్టాక్ ఇది. కాకపోతే ఇంకా మూమెంటం అయితే కనపడుతుంది, అప్ సైడ్ మూమెంటం ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కంటిన్యూ చేయండి. ఓకే సార్, ఇంకో కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి భావన. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. డిక్సన్ టెక్నాలజీ స్టాక్ ను షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చా? ఓకే, డిక్సన్ టెక్నాలజీస్ షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చని అడుగుతున్నారు సార్. చూడండి, డిక్సన్ టెక్నాలజీ షార్ట్ టైం కోసం అయితే బై చేసుకోవచ్చు అండి, కాకపోతే ఒకే ప్రైస్ పాయింట్లో కాకుండా కరెంట్ లెవెల్స్ వచ్చేసి 4,156 దగ్గరలో ఉంది. సో ఇంకా కొద్దిగా డిప్ వస్తే కనుక నా ఉద్దేశంలో 4,000 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయండి. కాబట్టి 4,000కి దగ్గరగా వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోండి. అక్కడ కరెక్షన్ ప్యాటర్న్ కంప్లీట్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్ళే ఆస్కారం ఉంది. ఒకసారి మెయిల్ చూద్దాం సార్. హరిచందన్ అడుగుతున్నారు సార్, దేవ్యాన్ ఇంటర్నేషనల్స్ నిన్న లిస్టింగ్ అయింది సార్ కంపెనీ, ఈ స్టాక్ అప్ ట్రెండ్ బాగుంటుందా, కొనొచ్చా, ఇన్వెస్ట్ చేయొచ్చా? 123 దగ్గర లిస్టింగ్ అయింది ఇది నిన్న. 123 140 దగ్గర లిస్టింగ్ అయింది, 123 దగ్గర క్లోజ్ అయింది. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటేనే దీంట్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోండి, ఎందుకంటే రీసెంట్గానే లిస్ట్ అయింది కాబట్టి మనకు టెక్నికల్గా చెప్పడానికి అవసరమైనంత డేటా అయితే అవైలబుల్ లేదు. సో మీకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బై చేసుకోండి. ఓకే సార్, కరుణాకర్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్, REC లిమిటెడ్
₹2 దగ్గర కొన్నారంట, ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నాను సార్, ఎగ్జిట్ చేసుకోమంటారా లేకపోతే హోల్డ్ చేసుకోమంటారా? ఆర్ఈసీ లిమిటెడ్ ఆర్ఈసీ లిమిటెడ్ 102 దగ్గర బై చేశారు. రీసెంట్గా చూస్తే మనకు 125 దగ్గర నుంచి 170 ఆ రేంజ్ వరకు వెళ్ళి అక్కడ నుంచి కొద్ది కన్సల్టేషన్లో ఉంది. కంటిన్యూ చేయమని చెప్తాను నేను, ఎందుకంటే ఇప్పుడిప్పుడే సైడ్ వేస్ కన్సల్టేషన్ కంప్లీట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీరు ఈ లెవెల్లో కాకుండా కంటిన్యూ చేయండి. 170 ఒకసారి బ్రేక్అవుట్ జరిగింది అంటే నియర్గా 200 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ బౌన్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే సార్. హరీష్ గారు అడుగుతున్నారు సార్, ఖమ్మం నుంచి. ఎస్ బ్యాంక్ ₹14 దగ్గర కొన్నారంట సార్, ఈ స్టాక్ గురించి చెప్పండి సార్, ఇది పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. చూడండి, ఎస్ బ్యాంక్ గురించి చాలాసార్లు చెప్పడం జరిగిందండి. ఇంకా మీకు తెలిసిన స్టాకే, ఇంకా కొత్తగా చెప్పాల్సిన న్యూస్ ఏం లేదు దీనిలో. కొద్దిగా నా ఉద్దేశం అయితే మీరు లాస్ బుక్ చేసుకొని ఈ స్టాక్లో నుంచి మిగిలిన క్యాపిటల్ అయినా సేవ్ చేసుకోండి. ఆ లాస్ మీకు వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎస్ బ్యాంక్ నుంచి మీరు ఎస్బీఐ కానివ్వండి, వేరే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి మీరు షిఫ్ట్ అవ్వండి. అది మేజర్ స్టాక్స్ తీసుకోమండి. హరీష్ గారు, యాక్చువల్గా మీరు ₹14 దగ్గర కొన్నారు, ₹11.70 ఇవాళ ట్రేడ్ అవుతుంది. ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఈ స్టాక్ నుంచి బయటకు వచ్చేసి మిగతా ఫ్రంట్ మేజర్ లీడింగ్ స్టాక్స్ మీద పెట్టుబడి పెట్టమని స్టాక్స్ మాస్టర్ ప్రోగ్రామ్ మీకు సలహా ఇస్తుందండి. అలాగే ఎస్ బ్యాంక్, వోడాఫోన్ ఇట్లా కొన్ని స్టాక్స్ ఉంటాయండి. ఇవన్నీ ఆల్రెడీ పతనం అయిపోయే స్టాక్స్, మళ్ళీ వీటిలో తిరిగి పుంజుకుంటాయన్న నమ్మకం లేదు సార్. యాక్చువల్గా వోడాఫోన్ పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే సింకింగ్ టైటానిక్, అది ఆ దాంట్లోకి ఇన్వెస్ట్ చేయాలని ఎవరు అనుకోరు. తెలియకుండా రిటైల్ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప అలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేసేయండి. అదే సార్. ఒక సుదీప్ అడుగుతున్నారు సార్, ఫైన్ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్ దాదాపు ₹1850 దగ్గర తీసుకున్నారంట, ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నాను సార్, హోల్డ్ చేసుకోమంటారా, బయటకు వచ్చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? 1450 ₹1850 దగ్గర కొన్నారంట సార్ ఫైన్ ఆర్గానిక్స్. 1850లో బై చేశారు. 2088 దగ్గర ట్రేడ్ అవుతుందండి. మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేస్తుంటే మీరు కంటిన్యూ చేయమని చెప్తానండి. లేదంటే మీరు ఒక అట్లీస్ట్ ఒక 40% ప్రాఫిట్ బుక్ చేసుకోండి, రిమైనింగ్ క్యారీ చేయండి. ఎందుకంటే నా ఉద్దేశంలో ఇంకా అప్ ట్రెండ్ కంప్లీట్ కాలేదు, ఓన్లీ సైడ్ వేస్ మూమెంటం మాత్రంలోనే ఉంది. సో ఇక్కడ నుండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే 3500 లెవెల్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది, మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే కంటిన్యూ చేయొచ్చు. ఓకే సార్, చార్ట్ చూద్దాం ఒకసారి. వెంకటరమణ గారు అడుగుతున్నారు సార్, డిఎల్ఎఫ్ లిమిటెడ్ ₹140 దగ్గర స్టార్టింగ్లో తీసుకున్నారంట, ఇప్పుడు ప్రాఫిట్లో ఉంది, దీన్ని ఎగ్జిట్ ఉంచుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేస్తుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం బై చేస్తుంటే కనుక కరెంట్ లెవెల్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ తీసుకోమంటారు. ఓకే సార్. ఓకే. శ్రీకర్ ప్రసాద్ అడుగుతున్నారు సార్, డాబర్ ఇండియా ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో బెస్ట్ అంటారా, ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ఏనా అని అడుగుతున్నారు సార్. డాబర్ ఇండియా ఎలా ఉంటుంది షార్ట్ టర్మ్ కోసం? సో డాబర్ ఇండియా ఎఫ్ఎంసీజీ సెక్టర్లో మంచి స్టాకే అండి. మీరు ఇండెక్స్లో ఉన్న స్టాకు మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ నుండి కూడా ఆల్మోస్ట్ షార్ట్ టైం కరెక్షన్ కూడా జరిగిపోయిందండి. దీంట్లో 570 ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ కనబడుతుంది, హయ్యర్ లెవెల్స్ 620. సో రాబోయే రోజుల్లో 620ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి, లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఓకే సార్. కరుణాకర్ అడుగుతున్నారు సార్, దివీస్ ల్యాబ్స్ ఇప్పుడున్న కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం? సార్ దివీస్ ల్యాబ్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చండి. కాకపోతే ఈ లెవెల్లో బై చేయడం కన్నా కొద్ది కరెక్షన్స్ వచ్చిన ప్రతిసారి కొద్దిగా అక్యుములేషన్ చేయండి. ఒకే ప్రైస్ పాయింట్లో అయితే బై చేయొద్దు. దీనికి ఇంపార్టెంట్ సపోర్ట్స్ వచ్చేసి 4800, దాని తర్వాత 4750. ఈ 100 పాయింట్స్ రేంజ్ వచ్చినప్పుడు మాత్రం లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోండి. ఓకే సార్. శైలజ అడుగుతున్నారు సార్, సిమెన్స్ ₹1450 దగ్గర తీసుకున్నారంట, ఈ కంపెనీ ఇంకా అప్ ట్రెండ్ చూపిస్తుంది, ఈ స్టాక్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ₹1450 దగ్గర కొన్నారు సార్. 1450 దగ్గర కొన్నారు, 2225 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్గా ఇది 52 వీక్ హైని కూడా బ్రేక్అవుట్ చేయడం జరిగిందండి 2200ని. దానిపైన స్టేబుల్గా సస్టైన్ అవుతుంది. కాబట్టి ఇంకా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకి మూమెంటం కూడా ఇంకా పికప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి కంటిన్యూ చేయండి. ఓకే సార్. సార్ చార్ట్ చూద్దామండి. సంతోష్ అడుగుతున్నారు సార్, లార్సెన్ ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ తీసుకోవచ్చా సార్ షార్ట్ టర్మ్ కోసం? ఓన్లీ లార్సెన్. సో లార్సెన్ అండ్ టూబ్రో షార్ట్ టైం కోసం బై చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ వచ్చేసి దీనికి 1600, 1590 ఆ జోన్ పైన ఉన్నంత వరకు మళ్ళీ మూమెంటం అప్ సైడ్ ఉంటుంది. న్యూ హైస్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, బై చేసుకోవచ్చు. ఓకే సార్. యాక్చువల్గా ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ తర్వాత పెట్రోల్ డీజిల్ డిమాండ్ పెరిగింది, అలాగే దేశవ్యాప్తంగా రేట్లు కూడా బాగుంటున్నాయి. సో ఆయిల్ కంపెనీస్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఇండియన్ ఎనర్జీ సెక్టర్ అంతా బుల్లిష్గానే కనబడుతుంది, బులిష్గానే ఉంది. సో ఓవరాల్ ట్రెండ్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఎలా ఉంది సార్? కీలక సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్పగలరా? బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 36,300.
అదేవిధంగా సపోర్ట్ వచ్చేసి 3600, 35,950 ఈ రేంజ్. అంటే మనకి ఓవరాల్గా సపోర్ట్స్కి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. సో మనకి 35,950 పైన ఉన్నంత వరకు అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో 36,300 రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది అంటే కనుక మార్కెట్లో మంచి మూమెంటం కనిపించే అవకాశాలు ఉన్నాయి. అది 36,600, 700 వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సార్. సో ఇవాళ మార్కెట్లో ప్రధాన వార్తలు ఏంటంటే ఇవాళ ట్రేడింగ్లో నువాకో విస్టాస్ కార్పొరేషన్ కొంచెం ఇవాళ ఐపీఓ లిస్టింగ్ రాబోతుంది. ఇవాళ లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ కొత్తగా ఐపీఓస్ బాగా ఉంటున్నాయి సార్. ఓవరాల్గా గత 3 నెలల నుంచి ఐపీఓస్ పబ్లిక్ ఇష్యూలు బాగా క్లిక్ అయ్యాయి సార్. రిటైల్ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున ఎక్కువ డబల్ ట్రిపుల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇంకా మన ఫ్యూచర్లో కూడా ఇంకా రానున్న మరో 2 నెలల్లో 2-3 నెలల్లో ఐపీఓస్ ఇంకా చాలా వస్తున్నాయి కంపెనీస్. సో ఈ ఐపీఓ ట్రెండ్ ఎలా ఉండబోతుందంటారు? చూడండి, జనరల్గానే ఐపీఓస్ ఎప్పుడు వస్తాయంటే మార్కెట్ చాలా బులిష్గా ఉన్నప్పుడు ఆ సెంటిమెంట్ యూజ్ చేసుకోవడానికని నిధుల సమీకరణ కోసం ఐపీఓలు రావడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇంకా రాబోయే 2 మంత్స్లో మీకు వస్తున్నాయంటే అక్కడి వరకు ఈ మూమెంటం కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇన్వెస్టర్స్ ప్రతి ఐపీఓలో అప్లై చేయకుండా కంపెనీ చూడండి, కంపెనీ ఏ సెక్టార్లో ఉంది, దాని బిజినెస్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూస్ ఎలా ఉండబోతున్నాయి, అది గమనించి మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అలాట్మెంట్ కోసం అప్లై చేయండి. ఓకే సార్. చార్ట్ చూద్దాం సార్. గిరిజా గారు అవుతున్నారు సార్ విజయవాడ నుంచి. అదానీ పోర్ట్స్, ఆర్తి డ్రగ్స్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా సార్? అదానీ పోర్ట్స్ కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు అండి. కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లో ఉంది. నా ఉద్దేశంలో కన్సల్టేషన్ తర్వాత హయ్యర్ లెవెల్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో 700 దగ్గరలో ఉంది. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 800, దాని తర్వాత 900. సో ఓవరాల్ ట్రెండ్ బులిష్గానే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, బై చేసుకోవచ్చు. ఒక వ్యూస్ యాక్చువల్గా స్టాక్స్ మీద మీకున్న సందేహాలు కానీ మీరు ఏ స్టాక్స్ మీద పెట్టుబడి పెడితే ఏ లాభాలు వస్తాయి, ఏ స్టాక్స్ మీద పెట్టుబడి పెడితే ఆ డబ్బులు నష్టపోతారన్న విషయాల మీద ప్రముఖ రీసెర్చ్ అనలిస్టులు, ట్రేడ్ అనలిస్టులు వాళ్ళని మీరు అడిగే ప్రశ్నలు ప్రతిరోజు ఉదయం 8:30 to 9 o'clock స్టాక్స్ మాస్టర్ కార్యక్రమం లైవ్ ప్రసారం అవుతుంది. కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని మీరు కాల్ చేసి అడగచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా స్టాక్స్ మాస్టర్ న్యూస్ నౌ తెలుగు ఛానల్ వారి యూట్యూబ్ లైవ్లో కూడా చాట్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు కూడా అడిగే క్వశ్చన్లకి సమాధానం ఇవ్వడానికి మన దగ్గర అనలిస్టులు సిద్ధంగా ఉంటారు. ఓకే సూర్యదేవ్ గారు, ఒకసారి చాట్ చూద్దామండి. సుధాకర్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్, బ్రిటానియా, మారికో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఈ 2 ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ సార్ షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చా అని అడుగుతున్నారు. 2 ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఉన్నాయి, 2 మంచి కంపెనీస్ అండి. ఓవరాల్గా బ్రిటానియా కొద్దిగా రేంజ్ బౌండ్లో ఉంది, మ్యారికో విషయానికి వస్తే అప్ ట్రెండ్లో ఉందండి. ఓవరాల్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 అప్ ట్రెండ్లోనే ఉన్నాయి, బై చేసుకోవచ్చు. ఓకే సార్. ఒకసారి చార్ట్ చూద్దాం. ఒకసారి మణికంఠ అడుగుతున్నారు సార్, ఓఎన్జీసీ, హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలివర్ ఈ 2 స్టాక్స్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చు సార్. ఓఎన్జీసీ మొన్న బాగా అప్ ట్రెండ్లో కనపడింది 2 days నుంచి, 2 sessions నుంచి కొంచెం స్టాక్ బాగా ఓవరాల్గా ఓఎన్జీసీ మనకు రీసెంట్గా చూస్తే 128 రూపీస్ దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. అదే టైంలో 111 దగ్గర సపోర్ట్స్ ఫామ్ అయి ఉన్నాయి. ప్రస్తుతానికి 115 దగ్గరలో ఉంది. సో సపోర్ట్ పైన ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కన్సల్టేషన్ జోన్ తర్వాత ఓవరాల్గా ఓఎన్జీసీ కానివ్వండి, ఈ ఎనర్జీ సెక్టర్లో ఉన్న స్టాక్స్లో మూమెంటం హయ్యర్ సైడ్ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సార్. ఖమ్మం నుంచి దారా శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు సార్, యాక్సిస్ బ్యాంక్ 750 రూపాయల దగ్గర కొన్నారంట. ఈ స్టాక్ గురించి చెప్పండి సార్. హోల్డ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారంట. సో లాంగ్ టర్మ్ కోసం బై చేస్తుంటే కంటిన్యూ చేయండి. షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఓవరాల్గా 700 దగ్గర నుంచి అప్ సైడ్ మూమెంటం బిగిన్ అయింది. న్యూ హైస్ అనేది మా యాక్సిస్ బ్యాంక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ల్యాగ్గార్డ్ ఉంది కాబట్టి మూమెంటం రావడానికి కొద్దిగా సమయం పట్టవచ్చు. కాకపోతే మూమెంటం అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టెక్నికల్గా. కాబట్టి 800 అబోవ్ బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే సార్. వేణుగోపాల్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ టెక్ ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్ లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు. చూడండి, ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్ కోసం బాగుండే అవకాశాలు ఉన్నాయండి. అంతా మనం చూస్తూనే ఉన్నాము. మనకి లాక్డౌన్ పీరియడ్లో అడ్వాంటేజ్ ఉన్న సెక్టర్ అంటే ఐటీ సెక్టర్ ఒకటే అండి. దాంట్లో రెవెన్యూస్ పైన ఏమాత్రం నెగటివ్ ఇంపాక్ట్ అనేది లేకుండా ఇంకా ప్రాఫిట్లో గ్రోత్ అనేది కనపడింది. రాబోయే 1 or 2 years వరకు ఆ మూమెంటం కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి, గ్రోత్ మూమెంటం. కాబట్టి ఓవరాల్గా ఐటీ లీడింగ్ కంపెనీస్లో మీరు గమనిస్తే కనుక న్యూ హైస్ రావడం కూడా చూసాం. సో మనకి నిఫ్టీకి ఇంపార్టెంట్గా ఇక్కడ వరకు రావడానికి మెయిన్ కారణం కూడా ఐటీ సెక్టర్, మెటల్ సెక్టర్ 2 అని చెప్పుకోవచ్చు. 2 పుష్ చేశాయి. సో అది ఇంకా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్ఫోసిస్ మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయండి. కాకపోతే హయ్యర్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఒకే ప్రైస్ పాయింట్లో కాకుండా కరెక్షన్ వచ్చిన అంటే 5% కరెక్షన్ వచ్చిన ప్రతిసారి కొద్ది అక్యుములేషన్ చేసుకోండి, మీకు సేఫ్ సైడ్లో ఉంటుంది. ఓకే సార్. కవిత అడుగుతున్నారు సార్, అంబుజా సిమెంట్స్, ఐఆర్సిటీసీ ఈ 2 స్టాక్స్ షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చా సార్? అంబుజా సిమెంట్స్, ఐఆర్సిటీసీ
సో అంబుజా సిమెంట్ మీరు షార్ట్ టైం కోసం బై చేసుకోవచ్చు అండి. కరెక్షన్స్ వచ్చిన ప్రతిసారి అక్యుములేషన్ చేసుకోండి. ఐఆర్సిటీసీ కూడా ఆల్మోస్ట్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. షార్ట్ టైంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుంది. అయినప్పటికీ కరెక్షన్ వచ్చిన ప్రతిసారి అక్యుములేషన్ చేసుకోండి. 2500 450 దగ్గర సపోర్ట్స్ కనబడుతున్నాయి ఐఆర్సిటీసీకి. అవును సార్, యాక్చువల్గా ఇప్పుడు లాక్డౌన్స్ దేశవ్యాప్తంగా లాక్డౌన్స్ ఎత్తివేయడం వల్ల మళ్ళీ తిరిగి ఇండియన్ రైల్వేస్ మొత్తం సర్వీస్ పునరుద్ధరణ జరుగుతుంది సార్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ ఈ ఐఆర్సిటీసీ స్టాక్ ఏంటంటే భారతదేశంలో మోనోపలి ఉంది. టికెట్ బుకింగ్ కానీ అక్కడ ట్రైన్లలో రిజర్వేషన్ ఫుడ్ సర్వీస్ అందించడం కానీ వాటర్ బాటిల్స్ కానీ ఈ ఐఆర్సిటీసీ సంస్థకి మోనోపలి ఉంది. సో రేపు ఈ లాక్డౌన్ మొత్తం పూర్తిగా ఎత్తివేశారు. కోవిడ్-3 అది థర్డ్ వేవ్ అనేది పెద్ద వార్తలో లేదు కాబట్టి రైల్వే సర్వీస్ మొత్తం పునరుద్ధరించినట్లయితే ఐఆర్సిటీసీ మళ్ళీ పుంజుకుంటుంది వేగంగా. అవునండి, ఇది 1600 ఆ రేంజ్ దగ్గర నుంచి కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళింది కదా. అవును, ఒకసారి చార్ట్ చూద్దాం సార్. సబిత అడుగుతున్నారు సార్, అదాని ఎంటర్ప్రైజెస్, లూపిన్ ఈ రెండు స్టాక్స్ ఇప్పుడున్న కరెంట్లో తీసుకోవచ్చు సార్? అదాని ఎంటర్ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ టైం కరెక్షన్ జరుగుతుందండి. మీరు ఆల్మోస్ట్ సపోర్ట్స్ అయితే హోల్డ్ చేస్తుంది, సైడ్ వేస్ మూమెంటంలో ఉంది. సో లాంగ్ పొజిషన్స్ తీసుకొని పెట్టుకోండి. లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి అప్ సైడ్ మూమెంటం మళ్ళీ 1700 ఎబో మూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సార్, ల్యూపిన్ అన్నారా? లూపిన్ సార్ ఒకటి. సో ల్యూపిన్ చాలా వరకు కరెక్షన్ కూడా జరిగిపోయిందండి. 1160 రేంజ్ దగ్గర నుంచి 960 వరకు కరెక్షన్ కూడా జరిగిపోయింది. ఈ ఓవరాల్గా ఈ ఒక డీసెంట్ కరెక్షన్ జరిగిపోయిందని అనుకోవచ్చు. లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు. ఒకసారి చార్ట్ చూద్దాం సార్. ఒకసారి వేణు అడుగుతున్నారు సార్, సువెన్ లైఫ్, జైడస్ ల్యాబ్స్ ఈ రెండు స్టాక్స్ షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చా? సువెన్ లైఫ్, జైడస్ ల్యాబ్స్. సువెన్ లైఫ్ ఆల్మోస్ట్ కరెక్షన్ ప్యాటర్న్లో ఉంది. అది ఆల్మోస్ట్ నాది ఉద్దేశంలో 75-74 దగ్గర కంప్లీట్ అయినట్టు కనబడుతుంది. సో అక్కడ నుండి అంటే కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, బై చేసుకోవచ్చు. జైడస్ అంటారా? జైడస్ సార్. జైడస్ వెల్నెస్. సో జైడస్ వెల్నెస్ ట్రెండ్ పాజిటివ్గా కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ 2300. సో దాన్ని బ్రేక్అవుట్ చేసే ప్రయత్నంలో ఉంది. బ్రేక్అవుట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాకపోతే కొద్దిగా సమయం పట్టచ్చు. బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిప్స్ వచ్చిన ప్రతిసారి అక్యుములేషన్ చేసుకోండి. ఓకే సార్, చార్ట్ చూద్దాం ఒకసారి. హైదరాబాద్ నుంచి అమర్నాథ్ అడుగుతున్నారు సార్, ఎస్బీఐ కార్డ్స్ పేమెంట్స్ ఒక 1033 రూపీస్ దాకా తీసుకున్నారంట. ఈ స్టాక్ గురించి చెప్పండి సార్. హోల్డ్ చేసుకోమంటారా? కొంచెం నష్టాల్లో ఉన్నాను, బయటకు వచ్చేయమంటారా? 1033 బై చేసి ఉన్నారు. సపోర్ట్ పైనే ఉందండి, మీరు కంటిన్యూ చేయండి. నా ఉద్దేశంలో రాబోయే రోజుల్లో కొద్దిగా మార్కెట్ సెంటిమెంట్ ఇంప్రూవ్మెంట్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చింది అంటే కనుక ఇది 1140 ఆ రేంజ్ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పటి వరకు కంటిన్యూ చేయమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇవాళ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది? ఏ సెక్టార్ల గురించి మీరు ఇన్వెస్టర్లకు సలహా ఇస్తారు ఇవాళ ట్రేడింగ్? సార్ ఇప్పుడు మనకి షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే బ్యాంకింగ్ సెక్టర్, ఆటో సెక్టర్లో మూమెంట్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఓకే రైట్. సూర్యదేవ్ గారు, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ స్టాక్స్ మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ దేంట్లో లేదు. ఓకే, చూసారు కదండి, ఇది ఈరోజు స్టాక్స్ మాస్టర్ కార్యక్రమం. తిరిగి రేపు మార్నింగ్ 8:30కి మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా స్టే ట్యూన్ విత్ న్యూస్ నౌ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.